ఏమండోయ్, ఈరోజు ఈ వీడియోలో పచ్చి మామిడికాయతోటి పులిహోర పులుసు, అది కూడా 1 ఇయర్ నిల్వ ఉండేటటువంటి పులిహోర పులుసు ఎలా తయారు చేసుకోవాలి, దాంతో పులిహోర ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు నేను చూపిస్తానండి. మరి ఇందులో చూపించినటువంటి మామిడికాయ మా చెట్టుదేనండి. చిన్న రసాలు, విపరీతమైన పులుపు ఉంటుంది. ఇకపోతే అన్నం పరబ్రహ్మ స్వరూపం అయితే పులిహోర ఇహబ్రహ్మ స్వరూపం అండి. ఎందుకంటే ముంగిట్లో మామిడాకులు, వంటింట్లో పులిహోర గుబాళింపులు వచ్చాయంటే చాలండి, ఆ ఇంట్లో పండగ శుభకార్యమో జరుగుతుంది అని అందరికీ అర్థమైపోతుంది. మన ఆంధ్రులు గర్వించేటటువంటి వంటకం ఏదైనా ఉందా అంటే అది పులిహోర అని ఘంటాపదంగా మనం చెప్పుకోవచ్చండి. నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర, మామిడికాయ పులిహోర, ఇలా పులిహోరలో చాలా రకాలు ఉంటాయి. ఏ పులిహోర అయినా కానీ ఎలా ఉంటుంది చూడడానికంటే, ఇంత పసుపు పట్టించి స్నానం చేసి గుప్త గాంభీర్యాన్ని పోగేసుకున్న పూర్ణ ముత్తైదువులాగా కన్నుల పండుగగా ఉంటుందండి. అందుకే పులిహోర ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరన్నమాట. మహారాజులొచ్చారు మహారాజులొచ్చారు మా ఇంటికొచ్చారు, మా మంచి వారంట మనకున్న వారంట మాకెంతో నచ్చారు. ఏమండోయ్, మామిడికాయ, పుల్లటి మామిడికాయతోటి పులిహోర పులుసు తయారు చేసి పులిహోర ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. ముందుగా పుల్లగా ఉండే మామిడికాయని తీసుకుని పైన ఉన్నటువంటి ఆ తొక్క ఏదైతే ఉందో దాన్ని పీలర్ సహాయంతో తీసేయాలండి. తర్వాత దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలన్నమాట. అయితే తీయటి మామిడికాయ పనికిరాదండి, పుల్లటి మామిడికాయ మాత్రమే మనం తీసుకోవాలన్నమాట. నేను తీసుకున్న కాయ ఏంటంటే చిన్న రసాలండి. అదేవిధంగా మనం చింతపండు పులిహోరకి ఏ విధమైన పోపు సామాన్లు ఉపయోగిస్తామో అవన్నీ కూడా మామిడికాయ పులిహోరకు కూడా తీసుకోవాలన్నమాట. కడాయిలో ముందుగా ఆయిల్ వేసుకోవాలండి. వేసుకుని ఆయిల్ చక్కగా వేడవ్వనివ్వాలన్నమాట. ఎందుకంటే ఆయిల్ వేడవ్వకపోతే పోపు సరిగ్గా వేగదండి, అప్పుడు పులిహోర రుచే పోతుందన్నమాట. పులిహోరకి మనం పోపు ఏం తీసుకుంటామో అందరికీ తెలుసు కదండి. పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, ఇంకా పచ్చిమిర్చి, ఇంకా చిన్న చిన్నగా కట్ చేసినటువంటి అల్లం ముక్కలు, కరివేపాకు, ఇవన్నీ తీసుకోవాలండి. ఆవాలు, ఇవన్నీ తీసుకోవాలన్నమాట. ఇంకా మీకు ఇష్టమైతే జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి. ఆ విధంగా ఇవన్నీ రెడీ చేసుకోవాలి. ఇంకా ఇంగువ కూడా రెడీ చేసుకోవాలండి. ఆ తర్వాత ఒకవేళ మీకు ఇష్టమైతే కనుక మిరియాలు కూడా వేసుకోవచ్చు అనమాట. కొంతమంది మిరియాలు నూరి పోపులో వేసుకుంటారండి. కొంతమంది ఏం చేస్తారంటే అచ్చంగా పోపులోనే కొన్ని మిరియాలు కూడా వేసేస్తారనమాట. మరి నేను మిరియాలు ఎందుకు వేయట్లేదంటే కొంచెం ఇంగువ వేస్తానండి. అలాగూ నేను ఇంగువ వేడే కదా, మిరియాలు కూడా వేడెందుకు అని చెప్పి, ఈ వేసవకాలం కదా, మనకు చలువ చేయడం కోసం కదా మామిడికాయ పులిహోర చేసుకుంటున్నాం అని చెప్పి నేను మిరియాలు వేయలేదండి. మిరియాలు అయితే పెద్దగా వేయాల్సిన అవసరం ఏమీ లేదు. కొంతమంది అయితే వేసుకుంటారు. ఇంకొంతమంది అయితే ఏం చేస్తారంటే ఆవాలు కూడా వేసుకుంటారండి. ఆవ పులిహోర తయారు చేస్తారు, అది చాలా బాగుంటుందండి. అది ఏం లేదు, ఆవాల్ని చక్కగా పౌడర్ చేసేసుకుని ఆ వేడివేడి అన్నంలో మనం పసుపు అవన్నీ కలుపుతాం కదండి, అలా కలిపినప్పుడు ఈ ఆవు పొడి కూడా వేసేసి కలిపేస్తే అది చాలా రుచిగా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుందన్నమాట. చింతపండు పులిహోర అయినా సరే, మామిడికాయ పులిహోర అయినా సరే. అయితే ఇక్కడ నేను ఆవాలు మాత్రమే వేశానండి, ఆవు పొడి కలపట్లేదు. ఎందుకంటే అది కూడా ఈ వేసవకాలం విపరీతమైనటువంటి వేడనమాట. అందుకని మనకి చలువ చేయడం కోసం మామిడికాయ పులిహోర కాబట్టి నేను అవి ఏం వేయట్లేదండి. ఒక 2 స్పూన్లు మాత్రం ఆవాలు వేశాను అంతే. ఈ విధంగా పోపు అంతా కూడా చిన్న మంట మీద చక్కగా వేగనివ్వాలండి. ఇలా వేగిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఎండుమిరపకాయలు వేయాలన్నమాట. మరి ఎండుమిర్చి ఏంటంటే మనకి దీంట్లో కూడా కారం ఉంటుంది, ఆ కారం కూడా ఈ పులుసుకి అంటుతుందన్నమాట. అంతేకాకుండా ఎండుమిరపకాయలు మంచి కలర్ఫుల్గా కనపడతాయండి. ఆ తర్వాత దీంట్లో కొంచెం ఇంగువ తప్పనిసరిగా వేసుకోవాలన్నమాట. మనం పులిహోరలో ఇంగువ వేస్తేనే అది దేవుడి గుళ్ళో ప్రసాదంలాగా, మనకి దేవుడి ప్రసాదంలాగా అనిపిస్తుంది అనమాట. గుళ్ళో ప్రసాదంలాగా అనిపిస్తుందండి. ఇంకా తిన్న ఆహారం అంతా కూడా చక్కగా జీర్ణం అయిపోతుంది అనమాట. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అలాంటిది ఉండదన్నమాట పులిహోరలో. కాబట్టి ఇంగువ అనేది తప్పనిసరిగా వేసుకోవాలన్నమాట. అయితే ఈ పులిహోరలో కరివేపాకు ఎక్కువ వేసుకోవాలండి. అలాగే పచ్చిమిర్చి కూడా కొంచెం ఎక్కువే వేసుకోవాలన్నమాట. ఎందుకంటే పులిహోరలో మనకి ఈ మామిడికాయ పులుపుకు తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట. ఈ పచ్చిమిర్చి చాలా కారంగా ఉన్నాయండి, నేను కొన్ని వేసుకున్నాను. మీ పచ్చిమిర్చి ఎంత కారం ఉన్నాయో చూసుకుని దానికి అనుగుణంగా మీరు పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటారో తక్కువ వేసుకుంటారో వేసుకోండి. కానీ కొంచెం ఎక్కువే పడతాయండి, మామిడికాయ చాలా పులుపు ఉంటుంది కాబట్టి. అలాగే ఉప్పు వేసుకోవాలండి, సరిపడా సాల్ట్ కూడా వేసుకుని కలపాలన్నమాట.
కొంచెం పసుపు కూడా వేసుకోవాలన్నమాట. ఇది నేను ఇంట్లో తయారు చేసిన పసుపేనండి. ఈ విధంగా పసుపు వేసుకుని చక్కగా కలపాలండి. అయితే మనకి ఎండుమిరపకాయల కంటే ఇంకా ఎండుమిరపకాయలతో తయారు చేసిన కారం పౌడర్ కంటే పచ్చిమిర్చి చాలా మంచిదండి. పచ్చిమిర్చి కారం మనకి అసలు ఎలాంటి తేడా చేయదనమాట. అదే ఎండుమిరపకాయల కారం కొంచెం ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, కడుపులో అల్సర్స్ వచ్చేస్తాయి, కడుపులో మంట వచ్చేస్తుంది అనమాట. పచ్చిమిర్చి కారం అయితే కనుక ఏమీ తేడా చేయదండి. పచ్చిమిర్చిలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుందన్నమాట. మనకి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకా ఒక మంచి న్యాచురల్ పెయిన్ కిల్లర్ లాగా ఈ పచ్చిమిరపకాయలు ఉపయోగపడతాయండి. బాడీలో ఎక్కడైనా పెయిన్స్ ఉంటే కనుక ఈ పచ్చిమిరపకాయలు తింటే ఆ పచ్చిమిర్చిలో ఉండేటటువంటి పోషకాల వల్ల అది తగ్గిపోతాయంటండి. ఆ పెయిన్స్ అవన్నీ కూడా తగ్గుతాయంట. ఇంకా మనకి తెలియని విషయం ఏంటంటే స్కిన్కి చాలా మంచిదంటండి. మన స్కిన్ ముడతలు పడకుండా చక్కగా కాంతివంతంగా ఆరోగ్యంగా ఉండేలాగా మన స్కిన్ని కాపాడుతుందంటండి. ఇంకా ఎవరికైనా కాన్స్టిపేషన్ సమస్య ఉందనుకోండి, అప్పుడు కూడా ఈ పచ్చిమిర్చి తినడం వల్ల ఆ ప్రాబ్లం కూడా ఉండదన్నమాట. కాబట్టి పచ్చిమిరపకాయలు మాత్రం మీరు ఎంత కారం తింటారో అంత ఎక్కువ వేసుకోండి. ఒక 2-3 కాయలు ఎక్కువైనా మరి ఏం పర్వాలేదండి. ఈ విధంగా వేగిపోయిన తర్వాత మామిడికాయ ముక్కలు వేసేసుకోవాలన్నమాట. వేసేసుకుని కొంచెం నీళ్లు పోసుకోవాలండి. ఈ మామిడికాయ చాలా తొందరగా మెత్తగా అయిపోతుంది అనమాట. ఎక్కువ నీళ్ళు ఏం అవసరం లేదండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని మన పొయ్యి మీద, ఇది ఆర్గానిక్ బెల్లం అండి, బెల్లం ఖచ్చితంగా వేసుకోవాలి. ఎందుకంటే మీకు చాలాసార్లు నా వీడియోస్లో మీరు చూసుంటారు కదా, నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, అచ్చంగా పులుపు కానీ అచ్చంగా కారం కానీ మన పొట్టకి మంచిది కాదు అని. అందుకని ఆ రెండింటిని బ్యాలెన్స్ చేయడం కోసం కొంచెం బెల్లం తప్పనిసరిగా వేసుకోవాలన్నమాట. అలా వేసుకుంటే మన పొట్టకి ఎలాంటి అనారోగ్యం ఉండదు. రెండోది మంచి రుచి వస్తుందండి. ఆ విధంగా వేసుకుని కొంచెం నీళ్లు పోసి మనం మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టిన తర్వాత అది ఉడుకుతూ ఉంటుంది. మధ్య మధ్యలో ఏం చేయాలంటే మూత తీసి 2-3 సార్లు కలుపుకోవాలండి. కలుపుకొని కొంచెం గరిటెతోటి మామిడికాయ ముక్కల్ని కొంచెం ఇట్లా చిదిపితే అదంతా స్మాష్ అయిపోయి ఇలాగా తయారైపోతుంది అనమాట. చూసారు కదా, చాలా వరకు దగ్గర పడిపోయింది. ఎక్కడ మామిడికాయ ముక్కలు అనేది అసలు కనపడట్లేదు. చూసారు కదా, ఈ విధంగా గుజ్జులాగా పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట. దీన్ని నీరంతా కూడా పూర్తిగా ఎగిరిపోయేలాగా మనం ఎగరబెట్టాలండి. ఈ చింతపండు పులుసు ఏ విధంగా అయితే మనకు నిల్వ ఉంటుందో అదేవిధంగా ఈ పచ్చి మామిడికాయతో తయారు చేసినటువంటి ఈ పులిహోర పులుసు కూడా సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఇంకా తడి చెంచాలు అవి పెట్టకుండా, గాలి తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలండి. పొడి చెంచాలతోనే వీటిని వాడుకోవాలన్నమాట. అయితే ఇది ఎంత ఫ్రై అయిపోవాలంటే చూడండి, కొంచెం కూడా తడి అన్నది లేకుండా అయిపోవాలి. నిలవ ఉంచుకోవాలి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి. నేను ఈ రోజు వరకే చేశాను కాబట్టి కొంచెం ఆయిల్ తక్కువ వేసానండి. ఈలోగా మీరు అన్నం కూడా ఉడికించి ఉంచుకోవాలన్నమాట. అన్నం ఉడికేటప్పుడు ఎసరు పెట్టిన తర్వాత 1 స్పూను నెయ్యి కానీ నూనె కానీ వేశారంటే అన్నం ముద్ద అవ్వకుండా పొడిగా మెతుకు అంటుకోకుండా పొడిగా వస్తుందండి. మనందరికీ తెలుసు కదండి, పులిహోర మనం అలాగే చేసుకుంటాం కదా, అన్నం ముద్ద అవుతే బాగోదన్నమాట. కాబట్టి పులిహోర పులుసు, ఈ మామిడికాయ పులిహోర పులుసు నిలవ ఉండాలి అనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోండి. కొంచెం ఉప్పు ఎక్కువ, కొంచెం పసుపు ఎక్కువ వేసుకుంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. మీరు నమ్మరండి, ఈ పులిహోర అయితే చింతపండు పులిహోరే అనుకుంటారండి తయారు చేసి మీరు ఎవరికైనా పెడితే. అసలు మీరు చెప్తేనే తెలుస్తుంది అనమాట ఇది మామిడికాయ పులిహోర అని. అంత బాగుంటుందండి. ఈ విధంగా వేడి అన్నంలో కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట. చల్లారిన అన్నంలో వేయకూడదండి, వేడి అన్నంలోనే ఆయిల్ వేసుకుని కొంచెం పసుపు వేసుకుని కరివేపాకు వేసి చక్కగా పైకి కిందకి కలపాలన్నమాట. అలాగని గట్టిగా కలిపేయకూడదండి, వేడన్నం ముద్ద అయిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా కలపాలన్నమాట. ఈ కలపడంలోనే పులిహోర రుచి ఉంటుందండి. ఈ అన్నం కనుక పేస్ట్ అయిపోయిందంటే, ముద్ద అయిపోయిందంటే పులిహోర రుచి అంతా కూడా పోతుందన్నమాట. కాబట్టి ఇక చూడండి నేను ఎలా కలుపుతున్నానో ఆ విధంగా హస్తం తీసుకుని దాన్ని చక్కగా కలపాలండి. కొంచెం చల్లారిందనుకోండి, అన్నం గోరువెచ్చగా ఉందనుకోండి, అప్పుడు మనం చేత్తో కూడా కలుపుకోవచ్చు అనమాట. నేనైతే వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా కలిపేశానండి. ఆయిల్ ఒకటి, ఇంకా పసుపు ఒకటి, ఇది అన్నానికి పూర్తిగా పట్టాలన్నమాట. పట్టి ఆ రైస్ ఎలా తయారవ్వాలంటే ఎల్లో కలర్లో తయారవ్వాలన్నమాట. ఆ విధంగా ఈ పచ్చి నూనె ఎప్పుడైతే అన్నంలో వేసామో పులిహోరకి మంచి రుచి వస్తుందండి. కాబట్టి తప్పనిసరిగా
మనం ఆ గుజ్జులో ఎంత పులిహోర పులుసులో ఎంత మనం ఆయిల్ వేసినా కానీ ఈ రైస్లో వేడి అన్నంలో ఖచ్చితంగా ఆయిల్ వేసి పసుపు వేయాలన్నమాట. ఆయిల్ వేసి పసుపు వేయడం వల్ల ఏమవుతుందంటే అన్నానికి చక్కగా పసుపు పడుతుందన్నమాట. ఇప్పుడు మనకి ఎంత కావాలో అంత ఈ మామిడికాయ పులిహోర పులుసు ఆ గుజ్జు అన్నంలో వేసి చక్కగా కలుపుకోవాలండి. నిదానంగా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఈ పచ్చిమిర్చి చూసారా, ఇవి కూడా ఆ పులుసులో ఉడికిపోయినాయి కాబట్టి అస్సలు కారం ఉండవండి. మనం తినేటప్పుడు చక్కగా వీటిని నంచుకుంటూ పులిహోర మధ్యలో వీటిని నంచుకుంటూ తినేయచ్చు అనమాట. అయితే అంత పుల్లగా చక్కగా ఉంటాయండి. అసలు కారం అన్నది ఉండదు. అందుకే పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే వేసుకోండి, ఆరోగ్యానికి మంచిది కదండి. కాకపోతే నేను ఈరోజు మేము తినడానికి తయారు చేసుకున్నాను కాబట్టి పల్లీలు పోపులోనే నేను వేసేసానండి. ఒకవేళ మీరు దీన్ని నిల్వ ఉంచుకోవడం కోసం చేసుకున్నట్లయితే పల్లీలు వేయకండి. మరి పులిహోర అంతా రెడీ చేసుకున్న తర్వాత అప్పుడు పల్లీలు వేయించుకుని అప్పటికప్పుడు పులిహోరలో కలుపుకున్నారంటే పల్లీలు కరకరలాడుతూ పంట కింద పడినప్పుడు కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట. నేనంటే ఈరోజు నేను మా వంట కింద నేను పులిహోర తయారు చేశాను కాబట్టి నేను పల్లీలు కూడా వేసేసానండి. మరి ఈ పులిహోరకి కాంబినేషన్ ఏంటంటే ఎర్ర కొబ్బరి పచ్చడి అండి. పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, పచ్చి కొబ్బరి ఎండుమిరపకాయలు వేసి చింతపండు వేసి మనం పచ్చడి తయారు చేసుకుని ఈ పులిహోరలో కలుపుకుని తింటే చాలా బాగుంటుందండి. లేదంటే బంగాళదుంప కుర్మ, అదేనండి ఆలు కుర్మ, మసాలా వేసినటువంటి ఆలు కుర్మ కలుపుకున్నా సరే ఈ పులిహోర చాలా రుచిగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా గడ్డ పెరుగండి, గడ్డ పెరుగు వేసుకుని ఈ పులిహోర తిన్నారంటే ఈ వేసవికాలం మరీ మంచిదన్నమాట. ఇలా మనకి మామిడికాయలు దొరికే సీజన్లోనే రాలిపోయిన కాయలతో కూడా మనం తయారు చేసుకోవచ్చండి. ఇలా మనం తయారు చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు 5 నిమిషాల్లో పులిహోర రెడీ చేసి పెట్టేయచ్చు. మరి చూసారు కదండి, పచ్చి మామిడికాయతోటి పులిహోర పులుసు, 1 ఇయర్ నిల్వ ఉండే పులిహోర పులుసు ఎలా తయారు చేసుకోవాలి, దాంతో పులిహోర ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.